చేశారు. ఇప్పుడు ఆ మనశంకర వరప్రసాద్ ఆ విజయోత్సవంలో ఉన్నారు ఆయన, చాలా రీజనల్గా రికార్డులు బ్రేక్ చేసింది, ఇవన్నీ బాగానే ఉంది. అయితే చిరంజీవి మాట్లాడేటప్పుడు ఆయన ఉద్దేశం మంచిదే ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్లో వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. రెండోది అమ్మాయిలకు సంబంధించిన అంశం. ఇదివరకు కూడా 1-2 సార్లు ముఖ్యంగా ఏది గర్ల్స్ కాలేజీ హాస్టల్ వార్డర్ లాగా నా ఉద్దేశం అంతా అది పెద్ద సమస్య వచ్చింది మా ఇంట్లో. అందుకని నిన్న ఆయన మాట్లాడుతూ నిజానికి ఆయన వ్యాఖ్యలో నెగిటివ్ లేదు, అమ్మాయిలు రావాలి అని చెప్తున్నాడు. అమ్మాయిలు కూడా చిత్ర పరిశ్రమలోకి రావాలి, మా పెద్ద అమ్మాయి కూడా నేను సినిమా రంగంలోకి వస్తానంటే తప్పకుండా రా, ఏ రంగంలోకి వస్తావని నేను అడిగాను. ఆమె ఇంతకు ముందు ఆ సినిమా అయింది రంగస్థలం సినిమాకు కాస్ట్యూమ్స్ పనిచేసింది. ఆ సినిమాలో కాస్ట్యూమ్సే లేవు కానీ అవి కూడా చేసింది ఆమె న్యాచురల్గా. సో ఆమె ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది కదా, సహజంగా తండ్రికి సంతోషం ఉంటుంది. అవన్నీ చెప్తూ ఎవరైనా సినిమాలోకి రావాలి అని మెయిన్గా నాకు తెలుసు. కృష్ణ గారు అమ్మాయి మంజుల గారు మంచి సినిమా తీశారు నిజానికి, ఎవరు ఆమె అతను కలిసి తీసిన షో అది జస్ట్ ఈ 2 పాత్రలతో చాలా సంచలనాత్మకమైంది. చాలాసార్లు అప్పుడు ఆయన కృష్ణ గారి అభిమానులు మీరు రావద్దు అన్నారని ఇదంతా ఒక 15 ఏళ్ళ నాటి మాట. సో చాలామంది కుటుంబాల్లో అమ్మాయిలను రానివ్వట్లేదు. ఇదంటే ఇప్పుడు హిందీలో కనుక మీరు చూస్తే రాజ్ కపూర్ కుటుంబంలో వాళ్ళు ఎలా ఇప్పటికీ కరీనా కపూర్ లేదా వాళ్ళకు ఎవరు ఉన్నారు దీపికా పడుకునే కూడా వాళ్ళ నాన్న కూడా ప్లేయర్ కదా. కాబట్టి హిందీలో జరిగింది కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆ కుటుంబాల నుంచి అమ్మాయిలు రావడం తక్కువగా ఉంది. ఇప్పుడు ఈమె కూడా ప్రొడ్యూసర్గా వచ్చారు, రేపు ఇంకోరు హీరోయిన్గా కూడా రావచ్చు. నిహారిక ఐ థింక్ ఆమె సీజన్ యాక్టర్, అలాగే మంచు లక్ష్మి అప్పుడు కూడా. సో ఇక్కడ సినిమా పరిశ్రమకు చెందిన ఒక పెద్ద, అందులో మెగాస్టార్ చాలా పెద్దగా ఉన్న వ్యక్తి, ఆయన అమ్మాయిలు రావాలని చెప్పడం చాలా అదే స్వాగతించదగిన విషయం. అయితే ఆ క్రమంలో ఈ క్యాస్టింగ్ కావచ్చు అది ఇది అంటుంటారు, ఇటువంటివి ఏమీ ఉండవు, ఉన్నదాన్ని బట్టి ఉండాలి, గట్టిగా నిలబడాలి. ఈ 2 వెల్కమ్ చేయాల్సిందే, నెగిటివ్ కాదు. కానీ క్యాస్టింగ్ కౌచ్ లేదా అంటే ఇది భారతదేశం అంతా చర్చ అయిపోయింది. ఉంది అని 1-4 సార్లు అందరూ చాలా ప్రముఖులు చెప్పారు, ముఖ్యంగా గురైన బలైన మహిళలే చెప్పారు. పైగా పెద్ద కుటుంబాల వాళ్ళకు ఉండకపోవచ్చు, కొత్తగా వచ్చే ఔత్సాహికులు చిన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి. సో వెంటనే ఆయన ఇలా మాట్లాడిన తర్వాత కొంతమంది కళాకారులు ఖండిస్తూ నటీమణులు వీళ్ళు చెప్పారు. ఈయన చెప్పింది మంచి ఉద్దేశం ఉన్నా పోయినసారి అంటే ఆయన సవరించుకున్నారు పాపం వెంటనే. ఇప్పుడు కూడా దాన్ని సవరించుకోవడం, ఇప్పుడు స్ట్రెస్ దేని మీద అంటే అమ్మాయిలు రావాలి, వెనక్కు పోకూడదు అన్నది చాలా కీలకమైన అంశం. రెండోది మహిళలు లేకపోతే కొంతమంది, ఇప్పుడు మొన్న శివాజీ మాట్లాడాడు, ఇప్పుడు అది సద్దుమణిగింది. కానీ నిజానికి ఆ సినిమా బాగుంది, దండోరా సినిమా కుల దురహంకారం దీనికి సంబంధించింది. కానీ అక్కడ ఈ విషయాలు మాట్లాడేసరికి అటెన్షన్ కాస్త అడ్డుపోయింది. ఇప్పుడు చిరంజీవి కూడా బహుశా నా ఉద్దేశం వెల్కమింగ్ గర్ల్స్ తప్ప ఇంకోటి కాదు అనే ఒక్క చిన్న మాట చెప్తే ఇది సర్దుకుంటుంది. రెండవది అటువంటి వాటిని అరికట్టడానికి కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా మంచిది. మహిళలు రావాలి అని కోరుకోవటము ఎంత అవసరమో, వాళ్ళు వచ్చి పని చేయడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించటము, ఆటంకాలుగా ఉన్న వాటిని లేకుండా చేయటం కూడా చాలా ముఖ్యం కదా. నిజంగా అయితే ఇంతకుముందు నేను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నా. ఈ సినిమాలో మనశంకర వరప్రసాద్లో హాస్యంతో పాటు ఒక సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో క్లబ్లో మహిళలందరూ ఉంటారు, వాళ్ళందరూ ఏంటి కేసులు పెట్టడం, వేధింపుల కేసులు ఇట్లాంటివి పెట్టి అనవసరంగా సతాయిస్తారు అని అర్థం వచ్చేటట్టుగా ఆ సీన్ కన్సీవ్ చేశారు. అయితే ధైర్యంగా నిలబడాలి, ఉంటే మీరు ఎదుర్కోవాలి అనే పద్ధతిలో హీరో వెళ్ళి అక్కడ సలహా ఇస్తారు. సో ఈ సెన్సిటివ్ దీన్ని అదే పనిగా 1-2 సార్లు అసలు అమ్మాయిలైనా లేదా దళిత కులాలైనా ఇంకొకరైనా బాధితులైన వాళ్ళు ఏదో కావాలని చేస్తారు అనే అభిప్రాయం కలిగించడం మంచిది కాదు. నేను ఆ రోజు ఎందుకు చెప్పలేదు అంటే ఆ సినిమా అప్పుడప్పుడే వచ్చి బాగా ఉన్నప్పుడు అది కొత్త కాంట్రవర్సీ ఎందుకని. కానీ ఇప్పుడు వీటన్నిటిలో ఒక థ్రెడ్ కనిపిస్తుంది. ఐ థింక్ మెగాస్టార్ షుడ్ ఎక్సర్సైజ్ కేర్. ఈ విషయంలో ఆయన మరింత ఏమనాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆయన అన్నట్టుగా వార్డెన్ లెవెల్లో ఆయనకు కావాల్సినంత ఇంట్లో కూడా, బయట సంగతి అట్లా ఉంచి అభిమానుల్లో కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల కాస్టింగ్ కౌచ్కు మేము గురయ్యాము అని అనేక మంది వచ్చి చెప్తూ ఉంటే లేరు, ఆయన దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే ఆయన దృష్టిలోకి తీసుకొని ఉండకపోవచ్చు. అందుకని ఇట్స్ ఏ పాయింట్. దీన్ని ఇప్పుడు
ఇప్పుడు ఆ విజయోత్సాహంలో ఆయన చెప్పి అర్థం కూడా వచ్చినా సరే మహిళలు స్ట్రాంగ్ గా అది కూడా చెప్పారు, అది కూడా చెప్పారు. ప్రొఫెషనల్ గా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి అనేది ఉంది. ఆ సినిమాలో కూడా ఉంది, అది సినిమాలో కూడా ఉంది. సో అయితే ఏమవుతుందంటే ఇప్పుడు కామెడీ కోసం మీరు పెట్టినప్పుడు అవును నేను ఇంకో 2 కేసులు పెట్టి వాడిని తోసేసాను అంటుంది ఉదాహరణకు పాత్ర శంకర వరప్రసాద్లో. ఇప్పుడు ఇప్పటివరకు ఈ విషయం ఎవరు చర్చించలేదు వర్మ. మన మీడియా ఎలా ఉంటుందంటే మనం చర్చించాం కదా, ఇప్పుడు అందరూ ఇంకా దీని మీద మొదలు పెట్టేస్తారు. అందరి గౌరవాన్ని కాపాడాలి, గట్టిగా నిలబడండి అని చెప్పండి. ఇంకా మళ్ళీ కేసులను ఎగతాళి చేయడము, లేకపోతే ఇదేది క్యాస్టింగ్ కావచ్చు లేదని చెప్పడము, ఉన్నదాన్ని డినై చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఉదాహరణకు కుల వివక్ష ఇంకా ఎక్కడ ఉంది అంటే అంటారు కొంతమంది. కుల వివక్ష ఉంది కదా, అవును. మొన్న శివాజీ అనసూయ వీళ్ళందరి వివాదంలో ఇది చాలా నడిచింది కదా. కాబట్టి ఖచ్చితంగా ఉన్నది లేదా గజం మిథ్యా పలాయనం మిథ్యా అంటాం, అది సరిగ్గా ధైర్యంగా నిలబడండి, పోట్లాడండి, మీ స్థానం మీరు నిలదొక్కుకోండి. మొదటిసారిగా ఒక మంచి పరిణామం చూస్తున్నాం మనం. హీరోయిన్స్ కమాండ్ చేస్తున్నారు ఇప్పుడు. అవును, డబ్బులు తక్కువ ఇప్పటికి కూడా. వీళ్ళకి 100 కోట్లు ఇస్తే వాళ్ళకి 10-12 కోట్లు కూడా ఇవ్వట్లేదు, చాలా పెద్దవాళ్ళు అయితే. లేకపోతే అసలు ఒక 10 సినిమాలు అయిన తర్వాత వాళ్ళని ఇళ్ళకి పంపించేస్తున్నారు. కానీ పెద్ద హీరో గారు వస్తే హీరోయిన్ ఎవరు అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. నయనతార ఒప్పుకుంటే చాలా నెత్తిన పాలు పోసినట్టుగా వీళ్ళందరూ సంతోషించబడినారు. సినిమాలో పరిమితంగానే ఉంటుంది ఆ పాత్ర. సో ఇప్పుడు పెద్ద హీరోలు వచ్చినప్పుడు వాళ్ళ స్టేచర్కి సరిపోయిన హీరోయిన్లు వీళ్ళు నిలదొక్కుంటారు, అడుగుతారు మిగతా వాళ్ళు. కాబట్టి నేను చూశాను చాలామంది ఇచ్చిన ఇంటర్వ్యూలు, టాప్ స్టార్స్ కూడా మొదటి రోజులు ఇట్లాంటివి ఉండేవని వాళ్ళు చెప్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇది కోర్టులు పెద్ద కేసులు కూడా అయింది. అందువల్ల ఈ మాటల్లో అపశృతి రాకుండా లేదా రాంగ్ మెసేజ్ కన్వే కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రం ఉంది. బట్ ఐ థింక్ హిజ్ ఇంటెన్షన్ ఆయన మంచిగా ఆహ్వానించాలి, ధైర్యం ఇవ్వాలని చెప్పినట్టుగా ఉన్నారు. మహిళల పరిస్థితికి సంబంధించి జోకులుగా మార్చేది పోవాలండి. బేసిక్గా కేకలు పెట్టడం. ఇప్పుడు ఆ రోజు కూడా శివాజీ అన్నదానికంటే అక్కడ ఉన్న వాళ్ళు కేకలు పెట్టడం కూడా వాతావరణం శివాజీ అన్నదానితో పాటు అది ఇంకా కూడా పెంచింది. సార్ పద్మశ్రీ అంటే ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక పద్ధతిలో మాట్లాడితే చర్చకు ఒక ఇదన్నా వస్తుందని. సార్ పద్మశ్రీ పేచీలు ఏంటి? ఆ ఇద్దరు కూడా అర్హులే. అది కూడా చిరంజీవి ప్రత్యేకత ఏమంటే ఆయన మోడెస్ట్ వినయంగా ఉంటాడు. నిన్న మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ను వెళ్ళి వాళ్ళకి వ్యక్తిగతంగా వెళ్ళి పద్మశ్రీ వచ్చిందని వాళ్ళని అభినందించి అంతా వచ్చారు. ఇంకా చాలామందికి వచ్చింది, తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువగా పద్మశ్రీ